ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు పంపించారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడటంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతుంది. ఇక పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీలు సీట్లు దక్కాయి. అయితే విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి దక్కింది. దీంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న పోతిన మహేష్ టికెట్ దక్కలేదని తీవ్ర నిరాశకు గురై పార్టీకి రాజీనామా చేశారు. జనసేనకు టాటా చెప్పిన పోతిన మహేష్ ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠంగా మారింది. జనసేన పార్టీకి అయితే పోతిన మహేష్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు ఫోన్లో. కోటేశ్వరరావు, చెప్పండి, జనసేన పార్టీకి పోతిన మహేష్ రాజీనామా చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ అయినది ఎలా ఉండబోతుంది? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? దీపిక, గత కొంతకాలంగా మరి విజయవాడ సీటు ఆశిస్తున్నటువంటి పోతిన మహేష్ ఈ రోజు ఎట్టకేలకు రాజీనామా చేశారు. అయితే ఈ పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన ఆవిర్భావం నుంచి కూడా జనసేనలో కొనసాగుతున్న పరిస్థితి, పవన్ కళ్యాణ్ తో కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ప్రకటన విషయంలో పోతిన మహేష్ కి అయితే మరి పవన్ కళ్యాణ్ సీటు నిరాకరించిన పరిస్థితి. ఎందుకంటే తనకు పోతిన మహేష్ కి మరి ఆర్థికంగా మరి అంత సరితో కూడానే ఒక ఆరోపణల మీద ఆయనకు సీటు ఇవ్వలేదని కూడా గతంలో పోతిన మహేష్ మరి ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే తనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి పవన్ కళ్యాణ్ తన సీటు పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకి ఇస్తారని కూడా నిన్న కూడా ఆయన నిరసన చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే చివరకు ఆయన మరి ఈ రోజు మరి జనసేనకు రాజీనామా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. గత కొంతకాలంగా అయితే ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ 2024లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరి ఖచ్చితంగా జనసేనకు వస్తుంది. జనసేనకు వచ్చిన తరుణంలో ఖచ్చితంగా పోతిన మహేష్ కి ఈసారి జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూడా పోతిన మహేష్ గడప గడపకు తిరుగుతున్నారు. గడప గడపకు జనసేన అంటూ కూడా ఆయన ప్రచారం చేసుకున్న పరిస్థితి కూడా చూస్తూ విజయవాడ వాసులందరికీ తెలిసిందే. అయితే అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ ఈ సీట్లు దక్కించుకుందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ దక్కించుకోవడమే కాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి మరి సుజనా చౌదరి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్న కూడా కొంత రసవత్తరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే చివరి క్షణంలో కూడా సుజనా చౌదరికి ప్రకటించినా కూడా పోతిన మహేష్ చివరికి తనకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈ సీటు జనసేనకి ఇవ్వాలని కూడా చాలా మంది జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ మరి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినా కూడా ఇది చివరకు ఫలించలేదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి అనూహ్య పరిణామాల మధ్య ఇక్కడ విజయవాడ పశ్చిమ సీటు అయితే బీజేపీ పోటీ చేస్తుంది. బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొదటి నుంచి నమ్ముకున్నటువంటి పోతిన మహేష్ కి అన్యాయం జరిగిందంటూ కూడా మరి ఇక్కడ స్థానిక నాయకులు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే నమ్ముకున్న నాయకుడిని నట్టేటా పవన్ కళ్యాణ్ ముంచారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సీటుని మరి బీజేపీకి అమ్ముకున్నారని కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో మరి మొత్తానికి చూసుకుంటే ఇక్కడ కొన్ని తీవ్ర పరిణామాల నేపథ్యంలో మరి ఇక్కడ పోతిన మహేష్ ఇక్కడ రాజీనామా ఒకటే మార్గంగా కనిపిస్తుంది. అందుకని ఆయన మరి రాజీనామా చేశారని కూడా చెప్తున్నారు. అయితే గత కొంతకాలంగా వినిపిస్తున్న మాటల ప్రకారం ఖచ్చితంగా మరి పోతిన మహేష్ మరి రాజీనామా చేసి ఫస్ట్ లో వైసీపీకి అనుకున్నప్పటికీ కూడా అది కూడా ఆ పరిణామాలు కూడా ఇప్పటివరకు కూడా ఇది కూడా క్షేత్రస్థాయిలో మరి సాకారం అవ్వలేదని కూడా చెప్తున్నారు. అయితే పోతిన మహేష్ కి సంబంధించి ఎలా ఏ పార్టీలో వెళ్తున్నారు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో మరి త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని కూడా పోతిన మహేష్ చెప్పారు. చూడాలి మరి వచ్చే రోజుల్లో మరి పోతిన మహేష్ ఎటువైపు ఉండబోతున్నారు, తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని కూడా మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుందని చెప్తూ ఉన్నారు దీపిక. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.